అందరికీ నమస్కారం. ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అసలు మంచిదా? కాదా? ఇది చాలా మంది ఇళ్లలో అయితే ఉంటుంది. కొనేసిన వాళ్ళకి కూడా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో, అసలు మీరు ఏసీని కొనొచ్చా, కొనకూడదో కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరే తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే మనం ఏసీ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చేసిన వెంటనే దీని ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మీకు ఒక రిమోటు అండ్ అవుట్‌డోర్ కేబులు అండ్ దీని పైపులకి వేయడానికి వైట్ రోల్ ఒకటి ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ గతంలో ఏసీలు కొత్తగా వచ్చినప్పుడు బయట బిర్లా వైట్ క్లోజ్ చేయడానికి, బెడ్జిమ్ క్లోజ్ చేయడానికి బిర్లా వైట్ కూడా ఇచ్చేవారు. ఇప్పుడైతే అవి ఏం లేవు. ఈ ఒక్క ఏసీ అని కాదు, నాకు తెలిసి రాబోయే రోజుల్లో చాలా ఏసీలలో ఈ పైపులు, కేబుల్స్ ఇవేమీ రావు కూడా. సో, ఎందుకంటే నాకు మార్కెట్ రోజు రోజుకి అర్థమవుతుంది. సో, అయితే ఇక్కడ మన సరదా కోసం ఏసీని ఒక 2 పేర్లతో పిలుచుకుందాం. ఇండోరు అమ్మాయి, అవుట్‌డోర్ అబ్బాయి అనమాట. సో, ఇండోర్ అయితే ఎక్కడుంటుంది? చక్కగా మొత్తం ఇల్లంతా క్లీన్‌గా ఉండి, లోపల సీలింగ్ ఉండి, ఫ్యాన్ ఉండి, అసలు లోపలికి ఇంత దుమ్ము రాకుండా లోపల ఉండేది ఇండోర్. సో, అది అమ్మాయి. అవుట్‌డోర్ ఎక్కడుంటుంది? బయట వర్షంలోనో, ఎండలోనో, దుమ్మి, ధూళి సంథింగ్ ఎక్కడైనా సరే అవుట్‌డోర్ అయితే బయటే ఉంటుంది. సో, అది అబ్బాయి అనమాట. సో, ఇక్కడ మనకి ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మంచి విషయం ఏంటంటే ఇండోర్‌కి పైపులు చాలా లెంత్ అయితే ఇస్తారు. సో, ఎవరైనా సరే ఇండోర్ జాయింట్లు వేసుకోవాలనుకున్న పెద్ద గోడలు 16 అంగుళాల గోడలు ఉన్న వాళ్ళు కూడా సో, ఈ ఏసీ అయితే చాలా బాగుంటుంది. ఇది పైపులు బిగించుకోవడానికి చాలా బాగా వస్తాయి, లెంత్ ఉంటాయి కాబట్టి అవి మీరు బయట జాయింట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ యూనిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో, వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం కాపర్ కూడా ఎక్కువ ఉన్నట్టే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే దీంతో ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏదైనా సరే డస్ట్ చాలా ఈజీగా అయితే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మీరు ఎంత నీట్గా చూసుకున్నా కానీ డస్ట్ ఎవ్రీ ఇయర్ ఎక్కువగా వాడేవాళ్ళు అయితే ఖచ్చితంగా 3 మంత్స్కో 6 మంత్స్కో ఖచ్చితంగా సర్వీసింగ్ చేసుకోవాలి. బట్ ఇయర్లీ ఒకసారి సమ్మర్లో వాడేవాళ్ళు మాత్రం సో 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఏంటంటే ఒక మంచి విషయం, అవుట్‌డోర్ బయట ఉంటుంది కదా, ఇండోర్ లోపల ఉంటుంది. లోపల ఇండోర్ ఎప్పుడు చల్లగా ఉంటుంది, దానికి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే కూలింగ్ మొత్తం పంపించేది బయట నుంచి అవుట్‌డోరే కాబట్టి. సో, కాబట్టి ఎప్పుడు కూడా ఇండోర్కి ఒక రిమోట్ ఉంటుంది ఆపరేటింగ్. సో, దాని సిస్టమ్ మొత్తం కూడా దాంతోనే రన్ అవుతుంది. కాబట్టి దాని మోడ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఏసీ కొనుక్కున్న అతను డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి రిమోట్ని చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ మోడ్లు కానీ, ఫ్యాన్ ఆప్షన్లు కానీ అవన్నీ. అంతేగాని ఎవడో కొన్నోడు చూడ్డానికి వచ్చినాడు, దారిలో వచ్చావు చేయేసిన వాడు ఏం చేస్తాడు? వాడి ఇష్టం ఏది పడితే అది నొక్కేస్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు అంతా కెలికేసి సర్వనాశనం చేసేసి అయితే పోతాడు. సో, ఇక్కడ ఈ రిమోట్ కమాండ్ ఆప్షన్ సరిగ్గా లేకపోతే అవుట్‌డోర్‌లో కూడా ఒక పీసీపీ ఉంటుంది. సో, అది సరిగ్గా పనిచేయాలంటే ఇండోర్ నుంచి వచ్చే కమాండ్స్ కరెక్ట్‌గా రావాలి. సో, అప్పుడే అవుట్‌డోర్ కూడా బాగా పనిచేస్తుంది, కూలింగ్ బాగా వెళ్తుంది. సో, మన ఇష్టం వచ్చినట్టు మనం కొనుక్కున్న ఓనర్ కాకుండా ఎవడు పడితే వాడు రిమోట్‌ని ఆపరేట్ చేసేస్తూ ఉంటే మీరు ఇండోర్ ఇచ్చే కమాండ్ సిస్టమ్ అంతా కూడా అవుట్‌డోర్ మీద పడుతుంది. సో, అప్పుడు ఏం చేస్తది? సరిగ్గా కూలింగ్ రాదు, సరిగ్గా లోపలికి గాలి రాదు. అవుట్‌డోర్ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి అది బరస్ట్ అయిపోయి ఇన్‌కేస్ పేలిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మీరు బయట వీడియోలో చూస్తూ ఉండొచ్చు. సో, కాబట్టి అవుట్‌డోర్ బాగా పనిచేయాలంటే ఇండోర్ కమాండ్ కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకని ఇండోర్‌ని మనం తీసుకెళ్ళి లోపలే పెట్టుకున్నాం? సో, ఇండోర్‌కి ఆ వాల్యూ ఉంది. సో, దాని వాల్యూని అది నిలబెట్టుకోవాలి. దాని రిమోట్ ఆపరేటింగ్ దాని ఓనర్ మాత్రమే చేసుకోవాలి. సో, ఎవడికి పడితే వాడికి ఇచ్చేస్తే వాడు వచ్చేసి మోడ్లన్నీ మార్చేస్తూ ఉంటాడు. సో, కూలింగ్ రాదు, డ్రై అయిపోతుంటుంది, లేదా హీట్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఏసీ మీరే జాగ్రత్తగా వాడుకోండి. ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ చాలా అయితే బాగుంటుంది. బట్ ఎక్కువగా వాడేవాళ్ళు లేదా రోడ్ సైడ్ ఉండే వాళ్ళైతే కొంచెం దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది సర్వీసింగ్ ప్రాబ్లం ఎక్కువైతే ఉంటుంది కాబట్టి. సో, ఎక్కడైనా పర్లేదు, మాకు లాంగ్ ఉంది, లోపల ఉంటాం అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బట్ మీ రిమోట్ మీ జాగ్రత్త.